10 టీవీ స్క్రీన్ పైన డబుల్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ అనే మొక్కను ఈ గడ్డపై మళ్లీ మొలవనివ్వబోమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయన కుర్చీ లాక్కున్నామని వదిలిపెట్టేదే లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే కటకటాల్లోకి పంపిస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అటు కిషన్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. గుజరాత్ గులాం అంటూ కిషన్ రెడ్డి ఒప్పుకున్నారని, అన్నీ సర్దుకొని గుజరాత్ వెళ్లాలని చెప్పారు. మొన్నటి వరకు కిషన్ రెడ్డి అంటే గౌరవం ఉండేదని, మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే చూస్తూ ఊరుకోనని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఆయన కిషన్ రెడ్డి అనట ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా గుజరాత్ గులాంవా ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను రాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్.